సో వెల్కమ్ గైస్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఒక సెషన్ నుంచి మనం ఒక టూ క్వశ్చన్స్ 4 మార్క్స్ వెయిటేజ్ మీ యొక్క ఫిజిక్స్ టీఎస్ బోర్డు పరంగా మనకైతే ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ చాప్టర్ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మనకు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మనకు బోర్డులో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇంపార్టెంట్. సో +4 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనమైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలమ్స్ లా ఇన్ ఎలక్ట్రిసిటీలో కూలమ్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు అండ్ స్టేట్ అంటే డెఫినేషన్ కూడా ఏమని చెప్తున్నాడు. సో మనం ఏం చేస్తాం? సో కూలమ్స్ లా అనేది ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది అనుకుందాం. ఇది ఛార్జ్ Q1 ఛార్జ్, ఇక్కడ డిస్టెన్స్లో Q2 ఛార్జ్ ఉంది అనుకుందాం. సో వీటి మధ్యన ఒక డిస్టెన్స్ ఏమనుకుందాం మనం, R అనుకుందాం. ఇది డిస్టెన్స్ R. సో దీని నుంచి వచ్చే ఫోర్స్ ఉంది కదా F ఫోర్స్, దీనికి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందన్నమాట. రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్, యూ కెన్ రీడ్ హియర్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ between two electric charges is directly proportional to product of their charges and inversely proportional to the square of between them and act as along the line joining. సో ఇది దీనికి ఇటు ఈ రెండింటి మధ్యన ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో దాన్ని కనుక్కున్న అతని వ్యక్తి మన కూలం. సో కూలం ప్రకారంగా ఫోర్స్ అనేది ఏమంటున్న, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జెస్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 చార్జెస్ డివైడెడ్ బై, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్, మీన్స్ R స్క్వేర్. దిస్ వాస్ స్టేటెడ్ బై ద కూలం. అండ్ ఎప్పుడైతే ఇది మనకు ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షనల్ సింబల్ ఉంది కదా, ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే మనకు ఒక కాన్స్టెంట్ వస్తుంది. దాన్ని మనం K అంటాం. K Q1 Q2 బై R స్క్వేర్. ఇది యాక్చువల్ ఫార్ములా, సూపర్ ఇంపార్టెంట్ ఫార్ములా. దిస్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదా ఎంసెట్ వాటికి ఇంపార్టెంట్ ఉంటుంది ఫార్ములా, సూపర్ ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ K వాల్యూ, ఈ K వాల్యూ వచ్చేసి 1/4πε0. 1/4πε0. ఈ 1/4πε0 ఉంది కదా, ఇది ఒక కాన్స్టెంట్, మన ప్రపోర్షనాలిటీ తీసుకొచ్చింది. ఓకేనా? సో ఇందులో మనకు ε0 అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఫ్రీ స్పేస్. మరి K వాల్యూ ఎంత ఉంటుందంటే 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలంబ్ ఇన్వర్స్ స్క్వేర్. ఓకే, ఇది K వాల్యూ. ఒకసారి మనం చదువుదాం. లైన్ వైజ్ చదువుదాం. కూలంబ్ లా, the force of attraction or repulsion between two electric charges is directly proportional to product of their charges and is inversely proportional to the square of distance between them and act along the line joining the charges. Okay, and explanation: if F is the force between two charges Q1 and Q2 separated by a distance R, then force is directly proportional to the charges and inversely proportional to the distance. And if you take like this, you will get F is equal to 1/4πε0. This value is constant, that is K. The value is 9 × 10⁹. Here they given 9 × 10⁹. This is important. Okay, and ε0 here is permittivity of free space. Okay, సో మనమైతే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే గాస్ లా. ఈ గాస్ లా మనకి ఏం చెప్తుందంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్.
ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఒక సింబల్ ఉంది, అది 5. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సింబల్. సో ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ దాని లోపల ఛార్జెస్ ఉంటే కనుక అది ఒక ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఒక ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది 1/ε0కి ఈక్వల్ ఉంటుంది, ప్రపోర్షనాలిటీ. సో ఛార్జ్కి టైమ్స్ నెట్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద క్లోజ్డ్ సర్ఫేస్. సో ఫ్లక్స్ వచ్చేసి Q/ε0. ఛార్జ్ ఎన్క్లోజ్డ్, ఇది ఛార్జ్ ఎన్క్లోజ్డ్, Q ఎన్క్లోజ్డ్. ఛార్జ్ ఎన్క్లోజ్డ్, ఇది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఓకే, ఇది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ మనకు కొన్ని గాస్ ఇంపార్టెంట్ లా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిసి ఉండాలి. ఒకటి, గాస్ లా ఈజ్ ట్రూ ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. ఒకవేళ అది క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటేనే, ఆ ఛార్జ్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ లోపలనే ఉంటే అప్పుడు గాస్ లా వ్యాలిడ్ అవుతుంది, లేదంటే వ్యాలిడ్ కాదు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ ఛార్జ్ బయట ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఛార్జ్ బయట ఉంది, ఇది దీనిలోన లేదు, ఈ సర్ఫేస్ ఇది, ఈ సర్ఫేస్ లోపల ఛార్జ్ అనేది లేదు, బయట ఉంది, అవుట్ సైడ్. సో దిస్ ఈజ్ నాట్ కన్సిడర్, దీనికి గాస్ లా అనేది వ్యాలిడ్ అవ్వదు. సో గాస్ లా విల్ బి నాట్ వ్యాలిడ్ ఇయర్. ఓన్లీ గాస్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ దిస్ ఛార్జ్ అండ్ దిస్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్ పాయింట్, విల్ గో టు నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ Gauss law gives the relation between electric field and charge. Gauss law మనకి ఏం చెప్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి అండ్ ఛార్జ్కి మధ్యన ఉన్న రిలేషన్ చెప్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, Gauss law is valid for stationary charges as well as rapidly moving charges. అవి ఏవైనా ఛార్జెస్ కావచ్చు, అది ఫ్రీగా ఒక దగ్గరనే ఉన్న ఛార్జ్ కావచ్చు, లేదా మూవ్ అవుతున్న ఛార్జ్ కావచ్చు, ఎక్కడైనా కానీ మన గాస్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ గురించి వద్దాం. గాస్ లా ఈజ్ బేస్డ్ ఆన్ కూలమ్స్ లా. ఈ గాస్ లా ఏదైతే ఉందో అది కూలమ్స్ లా మీదనే బేస్ అయి ఉంది. అండ్ గాస్ లా వచ్చేసి ఎప్పటిదాకా వ్యాలిడ్ అంటే, ఎప్పటి వరకు అయితే ఈ కూలమ్స్లో వ్యాలిడ్ అవుతుందో అప్పటి వరకు మనకు గాస్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడితో మన 2 కాన్సెప్ట్ మనం క్లియర్ చేసుకున్నాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్ నుంచి. ఒకటి మనం కూలమ్స్ లా నేర్చుకున్నాం, ఒకటి మనం గాస్ లా నేర్చుకున్నాం, ఇంకోటి కూలమ్స్ లా నేర్చుకున్నాం. ఈ 2 లాస్ సో మచ్ ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఏదన్నా ఒకటి అడగచ్చు, +4 మార్క్స్ అనుకోండి. ఇది TS మరియు AP ఫర్ బోత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.